ఢిల్లీలో నిరుద్యోగులపైన ఒక లాఠీ చార్జ్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు రెస్పాండ్ అయ్యారు. సో, నిరుద్యోగులపైన మీరు ఈ వ్యవహార శైలి కరెక్ట్ కాదు. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారనేది. బట్ ఎందుకు తెలంగాణ నిరుద్యోగుల గురించి మాట్లాడలేని పరిస్థితి వస్తుందని నిరుద్యోగ లోకమంతా కూడా ప్రశ్నిస్తుంది. చాయ్ తాగి వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ ఉద్యోగాలు ఇస్తాడనుకున్నాం కానీ, ఒక టీ స్టాల్ పెట్టుకునేలాగా మళ్ళీ మమ్మల్ని ఎందుకు మా జీవితాలను ఇక్కడి వరకు తీసుకొచ్చారు అనే వాదన నిరుద్యోగుల నుంచే వినిపిస్తుంది. కావ్య గారు మంచి ప్రశ్న అడిగారు మీరు. ఖాళీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ నింపే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదే సందర్భంలో తెలంగాణ విషయానికి వస్తే గతంలో వాళ్ళు కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు, కానీ ఎగ్జామ్స్ ఏమీ కండక్ట్ చేయలేదు. హ్మ్. ఇచ్చిన నోటిఫికేషన్లో విపరీతమైన లోపాలు ఉన్నాయి. అన్నిటికన్నా ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా వాళ్ళ విధేయులతో నింపారు తప్ప క్వాలిఫైడ్ పీపుల్తో నింపలేదు. కాంగ్రెస్ పార్టీ పవర్లో రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఢిల్లీకి వెళ్ళారు. మీరు బాగా గమనించారు, క్రొనలాజికల్ మిస్ కావద్దు మనం. ఎక్కడికి వెళ్ళారు ఆయన? యూపీఎస్సీ కార్యాలయానికి వెళ్ళారు. వెళ్ళి యూపీఎస్సీ ఎట్లా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయాన్ని పరిశీలించి ఇక్కడికి వచ్చి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని దానికి చైర్మన్ చేశారు. దాని తర్వాత తెలంగాణలో ఉండి ఆల్ ఇండియా లెవెల్లో అత్యున్నత ర్యాంక్ సంపాదించిన బుర్రా వెంకటేశ్వర గారు చైర్మన్ చేశారు. అవును. ఒక్కొక్క లీగల్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ దరిదాపుగా 60,000 ఉద్యోగాలకు పైగా ఉన్న ఉద్యోగాలను క్లియర్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, గతంలో వాళ్ళు నోటిఫికేషన్ కొన్ని ఇచ్చారు, అన్ని లీగల్ ఆబ్జెక్షన్స్ ఉండే, వాటి చిక్కుముళ్ళు తీస్తూ 60,000 ఉద్యోగాలు క్లియర్ చేశారు. వాళ్ళకి సంబంధించిన విధాన పత్రాలని మనకు అనేక ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్లో కావచ్చు, పెద్దపల్లి మీటింగ్ కావచ్చు. ఓకే. అది జరిగిపోయింది. కానీ దాని తర్వాత వాట్ నెక్స్ట్ వినండి. అనేది దాని తర్వాత నిరుద్యోగుల ఏం చేశారంటే ప్రశ్న. ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. హ్మ్. చేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ఉద్యమం కంటిన్యూతో వచ్చింది. ఆ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణలో మాదిగా కమ్యూనిటీకి అవును. సరైన అది న్యాయం కూడా జరగాలి కాబట్టి అది యెస్. కూడా క్లియర్ అయింది. అవును. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ చేస్తున్నది. అందుకోసమే నర్సంపేట మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా బలంగా చెప్పారు. ఏమన్నారంటే, మేము ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు మేము ఉద్యోగాలకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా మాది హాఫ్ ఇయర్ అయిపోయేసరికి మరొక 40,000 ఉద్యోగాలను మేము ప్రకటించబోతున్న విషయం చెప్పారు. ఆ మాట మీదనే ఒక 1 మంత్ నుంచి సీరియస్ ఎక్సైజ్ జరుగుతున్నది. మొన్ననే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పెద్ద పెద్ద నోటిఫికేషన్లు ఇస్తే లీగల్ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి చిన్న చిన్న నోటిఫికేషన్ ద్వారా అనేక ఉద్యోగాలు నింపబోతున్నామని చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఎస్, ఖాళీగా ఉండే ప్రతి ఉద్యోగాన్ని నింపాల్సిన బాధ్యత మాకుంది. అది మా రాహుల్ గాంధీ గారి ఆదేశం, ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. బహుశా వితిన్ అవర్స్లో, వితిన్ డేస్లోనే ఈ నోటిఫికేషన్స్ పరంపర స్టార్ట్ అవుతుంది. కొంచెం మీ ద్వారా నేను నిరుద్యోగ యువతి యువకులకు, నేను నిరుద్యోగులు అనని వాళ్ళను, హ్మ్. వాళ్ళు చదువుకున్న విజ్ఞానవంతులు, వాళ్ళ ప్రభుత్వంలో తీసుకున్నవి ఏమైందంటే ప్రభుత్వ పొలాలే పైలకపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. చదువునే నమ్ముకొని చదువు ద్వారా సాధించే ప్రయత్నం చేస్తుందని కోరుతున్నాను. సరే, ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే నోటిఫికేషన్స్ గురించి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎవరి మాట నమ్మాలో ఒక కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉన్నారు నిరుద్యోగులు. ఒక పక్క అసెంబ్లీ సాక్షిగా చూస్తే శ్రీధర్ బాబు గారు అందరికీ ఉద్యోగాలు ఇయ్యలేం, ప్రభుత్వ ఉద్యోగాలని. సో, ఎమ్మెల్సీగా ఉండి ఇంకొక వ్యక్తి మండలిలో, సో, ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యకున్నా బల్మూరి వెంకట్ గారు అట్‌లీస్ట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తేనా వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతదని. ఇప్పుడు మీరు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తది అని చెప్పి, అసలు ఏ స్టేట్మెంట్‌కి కన్ఫర్మ్ అయింది ప్రభుత్వం అనేది నిరుద్యోగులకి ఒక టెన్షన్, ఒక కన్‌ఫ్యూజన్. కావ్య గారు అలా టెన్షన్ లేదు, కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ ఉంది. హ్మ్. నేను చాలా ఒక పదాన్ని ఉపయోగించాను. ఖాళీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలను నింపాలనే పదాన్ని ఉపయోగించాను, గుర్తుపెట్టుకోండి. యెస్. ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక పరిమితి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ఇది ఉద్యోగం అంటే రెగ్యులర్గా జీతం రావడం, ఒక భద్రత ఉండే ఉద్యోగం. దీంతోపాటు ఉపాధి అవకాశాలు, అంటే ఉపాధి అవకాశాలు అంటే బ్రతకడానికి కావాల్సిన అవకాశాలు. కాబట్టి బ్రతకడానికి కావాల్సిన అవకాశాలు ప్రైవేట్ రంగంలో క్లియర్ చేయడం కోసమే మేము స్కిల్ యూనివర్సిటీలు ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే ఐఐటి యొక్క డెఫినేషనే మార్చాం మేము, అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సుగా దాన్ని మార్చేసాం. కాబట్టి ఒకవైపు చాలా ఎబిలిటీస్తో బయటకు వస్తున్న నిరుద్యోగులకి, చదువుకున్న విజ్ఞానవంతులకి ప్రైవేట్ రంగంలో వాళ్ళ స్కిల్స్ని పెంచి ఉద్యోగ అవకాశాలు పెంచడం ఒకవైపు, దాని మీద శ్రీధర్బాబు గారు మాట్లాడారు. బల్మూరి వెంకట్ గారు కూడా దాని మీద మాట్లాడారు. మరొక వైపు బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటి మీద ఎక్సైజ్ జరుగుతుంది. అందుకు శాంతకుమారి కమిటీ వేశాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు,
ఉద్యోగ అవకాశాలకు ఎక్కడెక్కడ అవకాశాలను మాకు రిపోర్ట్ రాయని చెప్పాం. ఆ రిపోర్ట్‌లో విభాగాల వారీగా వస్తుంది. కాబట్టి ఖాళీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలను మేము నింపే ప్రయత్నం చేస్తాం. అట్లాగే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సంబంధించిన విషయంలో ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కృషి చేస్తామనే విషయాన్ని చెప్పారు. ఒక్కోసారి రెండిట్లో అంతర్దేం ఉంది. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిస్తేనే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది కాబట్టి, మేము దాని మీద కలెక్టివ్‌గా ఎక్సైజ్ చేస్తున్నాం. సార్, ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్, నిరుద్యోగులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా, చదువు లేని భవిత పెద్ద సున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్‌ని ఏర్పాటు చేసే ప్రభుత్వం. ఈ దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ రోడ్స్, రైల్వేస్, బ్యాంకింగు మొత్తం పబ్లిక్ సెక్టార్‌ని ఎస్టాబ్లిష్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఏవైతే ఉద్యోగ ఖాళీగా ఉన్నాయో వాటిని నింపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు అత్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారి మాటలు విశ్వసించండి. అలాగే కేంద్రంలో చాలా కాలం నుంచి బ్యాంక్ రంగంలో, రైల్వే రంగంలో, ఆర్మీ రంగంలో, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనం అనుకున్నట్టుగా ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అందరం కలిసి డిమాండ్ చేద్దాం కేంద్రంలో ఉద్యోగ అవకాశాలను ఇవ్వడం కోసం. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి చదువునే నమ్ముకోండి. చదువు ద్వారా మాత్రమే మీ సామాజిక హోదా, మీ ఆర్థిక భద్రత లభిస్తున్న విషయాన్ని నేను విన్నవిస్తున్నాను. చదువును నమ్ముకొని చదువు ద్వారా మాత్రమే భవిష్యత్తు అవకాశాలని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.